ఇప్పుడు ఏపీలో నిన్న హిడ్మా గారు చనిపోతే ఇవాళ కొంతమంది మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఇంకా 24 మంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు. వాళ్ళను రిమాండ్కి తరలించినారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి. అయితే సోషల్ మీడియాలో ఏంటంటే ఒక పక్క ఈ మావోయిస్టులంతా కూడా ఒక పార్టీ ఒక నాయకుడు పంపించినాడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే మావోయిస్టులను ఆశ్రయించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి చంద్రబాబుని చంపేయటం కోసం మావోయిస్టులని విజయవాడ, ఏలూరు, కాకినాడలో మోహరించాడు అనే అభిప్రాయం కొన్ని తెలుగుదేశం తాలూకా హ్యాండిల్స్లో ఆ వార్తని సర్క్యులేట్ చేస్తూ జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆపరేషన్స్ కోసం మావోయిస్టు పార్టీ పనిచేయటం అనే కార్యక్రమం పెట్టుకుంటుంది అనేది ఒక భ్రమ. కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి గందరగోళం క్రియేట్ చేసి జనాల్లో ఉద్యమాలు చేయటం అనేది మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్ అందరికీ అలవాటే. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి హత్య జరిగినప్పుడు కూడా ఈ హత్య వెనకాల మావోయిస్టులు ఉన్నారని అర్థమైనప్పటికీ ఇంకెవరో చేయించారు అనేటువంటి గొడవ ప్రబలింది. అప్పుడు ఎవరో చేయించారు అనేది ఇప్పుడు కూడా సర్క్యులేట్ అవుతుంది ప్రతి విషయంలోనూ. అన్ని సందర్భాల్లోనూ ఎవరో ఉండరు వెనకాల. పర్టికులర్గా ఈ గొడవల్లో ఎవరో ఉండే అవకాశం అంతకంటే లేదు. ఈ లేని దాన్ని పట్టుకుని ఎవరో ఉన్నారు అని చెప్పి గందరగోళం చేయటము ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్. ఆయనే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీతో కూర్చుని మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంటే లేదు, జగన్తో కూర్చుని మాట్లాడగలిగే పరిస్థితి వాళ్ళకుంటే అసలు వాళ్ళ గొడవలే వాళ్ళు పరిష్కరించుకుంటారుగా కూర్చుని. ఈయన కోసం సుపారీ తీసుకుని ఇక్కడి దాకా వచ్చి ఈయనకేదో పని చేసి పెట్టడం కోసం చంద్రబాబును వేయాలా మరొకరిని వేయాలా అనే ప్రోగ్రాంలోకి దిగరు కదా. ఇవన్నీ పని లేక కావాలని జగన్మోహన్ రెడ్డినేమో అతను హత్యా రాజకీయాలని కొనసాగిస్తున్నాడు అని బ్రాండింగ్ చేయటము, అదర్ సైడ్ ఏమో మావోయిస్టులు సుపారీ కిల్లర్లుగా మారిపోయారు అనేది బ్రాండింగ్ చేయటం. ఈ రెండు పనులు చేయడం కోసం ఈ వార్తలు విపరీతంగా సర్క్యులేషన్లో పెడుతున్నారు. ఇది వాస్తవం కాదనే విషయం వాళ్ళకి తెలుసు. తెలిసి వాంటెడ్గా అబద్ధాలు చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో మీడియాకు అలవాటు అయిపోయిన వ్యవహారం. ప్రతి విషయంలోనూ జనాల బుర్రల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి ఏదో పద్ధతిలో. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసమే ఈ వార్తను సర్క్యులేషన్లో పెట్టి అందరూ మాట్లాడేస్తున్నారు. పర్టికులర్గా కొన్ని చోట్ల దీన్నే ప్రధాన అంశంగా తీసుకుని కూడా వార్తలు నడిపిస్తూ జనాల్లోకి ఎక్కిస్తున్నారు. చంద్రబాబుని టార్గెట్ చేయటం కోసం, చంద్రబాబుని ఎలిమినేట్ చేయటం కోసం ఆయన ఏదో మావోయిస్టులను పట్టుకొచ్చి విజయవాడ, కాకినాడ, ఏలూరులో మోహరించాడు అనే మాటలో ఎంత మాత్రము వాస్తవం లేదు. 100% అది అబద్ధం. రెండోది ఇంకొక అబద్ధం ఏంటంటే ఈ మావోయిస్టులందరూ అడవులు వదిలేసి బెజవాడలోను, ఏలూరులోను, కాకినాడలోను పెద్ద పెద్ద ఇళ్ళు తీసుకుని సెటిల్ అయిపోయారు అని చెప్పడం కూడా తప్పే. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది కలిసి ఇల్లు తీసుకున్నారు. ఆ ఇళ్ళని వీళ్ళు ఇంకో పర్పస్కి వాడుతూ అందులో కొంతమంది మనుషుల్ని పెట్టి వాళ్ళని బయటికి రప్పించి వాళ్ళని తీసుకెళ్ళి కోర్టుకు పెట్టి చేశారు. ఇది మొత్తం ఆర్గనైజ్డ్ డ్రామా అనే నేను అనుకుంటున్నా. గవర్నమెంటే ఆర్గనైజ్ చేసి డ్రామా నడిపించి వాళ్ళందరినీ రాజమండ్రి జైలుకి పంపించారు. ఎక్కడ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళలో మెజారిటీ ట్రైబ్సే ఉన్నారు. ట్రైబ్స్ని ఒక 20 మందినో 40 మందినో పట్టుకురావడం అనేది వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు గవర్నమెంట్కి. వాళ్ళు ఒక ఏజెంట్కి చెప్తే ఆడు ఇంతకంటే 100 మందిని పట్టుకొచ్చి వాళ్ళ కస్టడీలో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం స్కీమ్లోనే డ్రామా ఉంది. ఎందుకు చేశారు ఈ హడావిడి అంతా అంటే హిడ్మాని ఎన్కౌంటర్ చేయడానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నారు. ఆల్రెడీ ఆయన దొరికింది ఛత్తీస్గఢ్లో, చంపేసింది కూడా అక్కడే కావచ్చు. కానీ ఈ సీన్ ఇక్కడ జరిగింది అని చెప్పడానికి ఇంకొక ఏరియా కావాల్సి వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ను ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు అడుగుజాడలు లేవు అనేది ఆ మధ్య వరకు ఇంటెలిజెన్స్ మాట్లాడిన వ్యవహారం కదా. అటువంటి చోట్ల 3-4 ఊళ్ళల్లో పెద్ద పెద్ద ఇళ్ళు తీసుకుని వీళ్ళు ఉండటము, తర్వాత వీళ్ళు రవాణాకి అద్భుతమైనటువంటి వాహనాల ఏర్పాట్లు జరగటము జరిగాయని చెప్పడము, ఇదంతా చూస్తే ఇది వాంటెడ్గా ప్రభుత్వమే చేసినటువంటి కుట్రలాగా కనిపిస్తుంది. ఈ ఇళ్ళు తీసుకోవటము, వీళ్ళందరినీ నింపటము, అరెస్టులు చేయటము, తర్వాత రిమాండ్కి తరలించటం, ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామ్లా కనిపిస్తుంది. ఏదో కాన్స్పిరసీ ఉంది దీని వెనకాల. కాన్స్పిరసీ ఏమీ లేదు. దీని గురించి
జనం మాట్లాడుకుంటున్న సందర్భంలో హిడ్మాని ఎన్కౌంటర్ చేసి చంపారు. ఎన్కౌంటర్ అంటే హత్య చేశారు. కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్తారు. అంటే జనాల్ని ఇంకెక్కడో ఎంగేజ్ చేసి వీళ్ళు చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం, దీని మీద ఎవరు దృష్టి పెట్టకుండా 4వ రోజున ఎలాగూ జనం దీన్ని మర్చిపోతారు. అలా ప్రజలలోకి ఇంకకూడదు అనుకున్న విషయాలను కూడా ఇలా గందరగోళపరచడం ద్వారా డైల్యూట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా ప్రభుత్వాలు నడుపుతున్నాయి. అందుకని ఈ గొడవ అంతా చేస్తున్నారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సుపారీ ఇచ్చి మావోయిస్టులను దింపారు అనే మాట తప్పు. అసలు దింపిందే వీళ్ళు. వీళ్ళ పర్పస్ కోసం వీళ్ళు దింపి వాళ్ళ మీద బురదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకో దుర్మార్గం. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని సర్వ శత్రువుల్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం. ఇదొక రకమైన కగారు. కగారు అంటే అంతిమ యుద్ధం అనేది అర్థం అని చెప్పాడు కదా ఆయన అమిత్ షా గారు. కాబట్టి ఇదొక రకమైన, అంటే ఎవరినైనా సరే 4 బాధి సరెండర్ చేసుకోవటమే. లొంగుబాటు అనే దాన్ని రకరకాల ఏరియాల్లో రకరకాల పద్ధతుల్లో డెవలప్ చేసి ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. అందుకని చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనుషుల జీవితాలు వెళ్ళిపోతున్నాయి. దేన్ని పట్టించుకోకుండా వేగ్గా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు పొలిటీషియన్స్. వాళ్ళు అమ్ముడుపోవడానికి అవకాశం ఉంటుంది కదా అని. ఇలా ఒక గందరగోళపు వాతావరణంలో మనం ఈ రోజున ఈ అంశాన్ని మాట్లాడుకుంటున్నాం. మావోయిస్టులు సుపారీ తీసుకుని చంద్రబాబును చంపేయాలనుకున్నారు. అలిపిరిలో కాని పని ఇప్పుడు కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు అన్న తరహాలో నేరేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రజల పట్ల చాలా విధ్వంసకరంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకోవాలి. అంటే బస్తర్ జర్నలిస్టుకు హిడ్మా రాసిన లేఖలో ఏంటంటే, నేను లొంగిపోతాను అది ఇది అన్నట్టు కూడా ఆయన బస్తర్ జర్నలిస్టుకు లేఖ రాసినట్టు కూడా మీడియాలో వచ్చిన పరిస్థితి. ఆ లొంగుబోటు మార్గంలోనే పోలీసులకు కనిపిస్తే పోలీసులు ఎలిమినేట్ చేశారా, పట్టుకున్నారా అనేది కూడా. లొంగుబాటు కోసం ఉన్నవాడు అరెస్ట్ అవగానే బాబు నేను లొంగిపోవాలనుకుంటున్నాను అని చెప్పుంటాడుగా. చెప్పగానే హిడ్మా లాంటి వాడు లొంగిపోతున్నాడంటే మూమెంట్కి నష్టమే కదా. హిడ్మా కూడా లొంగిపోయాడు, ఇంకేంటయ్యా మీరు మూసుకుని బయటకు రాక అని మాట్లాడేవాళ్ళుగా అందరూ. ఎందుకు దాన్ని ఆ అడ్వాంటేజ్ని వాడుకోలేదు ప్రభుత్వం? నిజంగానే వాడుకోదలుచుకోవట్లేదు. ఎందుకు? చంపదలుచుకున్న వాళ్ళని బయటకు వదలద్దు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పాత్ర ఏమిటి ఉద్యమంలో, వాళ్ళు కొంచెం అక్కడ స్ట్రాంగ్గా అంటే సెంటిమెంటల్గానో లేకపోతే సరదాగానో అటాచ్ అయ్యే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అలా కాకుండా థియరిటికల్గా దాంతో అటాచ్ అయిన వాడు చచ్చే వరకు దాంతోనే ఉంటాడు. ఈ లొంగిపోతున్న వాళ్ళల్లో ఈ తరహా బాపత ఎవరైనా ఉన్నారా అని చెక్ చేసి వాళ్ళనేమో సరెండర్ కమ్మని పిలిపించి ఏదో పద్ధతిలో వాళ్ళని కంట్రోల్లో తీసుకుని వాళ్ళని చంపేస్తున్నారు. అంటే లొంగిపోవడానికి వస్తున్న వాళ్ళని కూడా చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం మొన్నే. మొన్న ఛత్తీస్గఢ్లో జరిగింది ఒక ఎన్కౌంటర్. అందులో చనిపోయిన వాళ్ళలో కొంతమందిని వాళ్ళు వెళ్ళిపోమని పంపించేసి వీళ్ళ రక్షణలో పంపిస్తున్నారు. వాళ్ళని చంపారు వీళ్ళు. కాబట్టి సరెండర్ అయిపోవటం ద్వారా బతికిపోవటాలు ఇవన్నీ భ్రమే. వాడు సరెండర్ చేసుకోదలుచుకున్న వాడిని విడిగా పాసేజ్ ఒకటి ఏర్పాటు చేసి పిలిపించుకుని సరెండర్ చేసుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ కేంద్రం వైపు నుంచి. అందుకని హిడ్మా అయినా మరొకళ్ళైనా ఎవరైనా సరే, అంటే ఇదేదో రకరకాల చర్చలు, రకరకాల ఐడియాలు, రకరకాల ఆలోచనలు రేపుతున్నారు. ఒక గందరగోళం జనాల్లో క్రియేట్ చేయటం అనేది అయితే సీరియస్గా చేయగలుగుతున్నారు. ఈ హిడ్మా వ్యవహారం కావచ్చు. నిజానికి హిడ్మా అనే పేరుని విపరీతంగా సర్క్యులేషన్లో పెట్టారు ఈ మధ్య. ఎందుకు సర్క్యులేషన్లో పెట్టారంటే చంపేయబోతున్నాం కాబట్టి ప్రపంచంలో మాట్లాడుకుంటే బాగుంటుందని సర్క్యులేషన్లో పెట్టారు. ఎవరినైనా చంపదలుచుకుంటే అలా టార్గెట్ చేసి ప్రచారంలో పెడతారు. ఇంత గందరగోళం ఉంది ఆ ఎపిసోడ్లో. ఇక అందరు మావోయిస్టులు అందరూ చనిపోయినట్టేనా, ఇంకా మిగిలి ఉన్నారా? మావోయిస్టులు చనిపోతారు అంత మాత్రం చేత ఉద్యమాలు ఆగిపోతాయి అనేది భ్రమ. ఎందుకు ఉద్యమాలు ఉంటాయి అని చెప్పగలుగుతున్నామంటే ఇప్పుడు కూడా నిజానికి హిడ్మానో లేకపోతే దేవ్జీ కూడా వాళ్ళ కస్టడీలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. లేడని ఇంకొక ప్రచారం జరుగుతోంది. లేడు అనేదాన్ని నేను నమ్ముతున్నాను. మేబీ అది రేపో ఎల్లుండో కాదు మేమే నిజమని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు కూడా, ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతానికైతే ఆయన వాళ్ళ కస్టడీలో లేడు అనేది ఇన్ఫర్మేషను. లేకపోతే మంచిదే. నిన్న చనిపోయినట్టు వార్తలు వచ్చినాయి.
కాదని చెప్పారుగా. మళ్ళీ ముందు అవునని ప్రచారం చేశారు, కాదని చెప్పారు. అంటే ఇలాంటి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఆగదు. ఈ యుద్ధం వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళు కూడా ఆల్టర్నేటివ్ మార్గాల్లోకి వెళ్ళి మూమెంట్ని బతికించుకోవడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతారు. కొన్ని భారీ నష్టాలు అనివార్యంగా ఉంటాయి. రేపో ఎల్లుండో ఛత్తీస్గఢ్లో ఒక భారీ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది నేను జాతకాలు చూసి చెప్పడం లేదు. అలా జరిగే వాతావరణం కనిపిస్తోంది. ఒక భారీ ఇన్సిడెంట్ ఏదో ఛత్తీస్గఢ్లో ఉండే అవకాశం ఉంది ఈ నెలలోనే, ఈ నెలాంతంలోపు. కాబట్టి అదొకటి. రెండోది, సరెండర్ అవ్వాలి అనుకుని వస్తున్న వాళ్ళని కూడా అందులో సెలెక్టివ్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మిగిలిన వాళ్ళని చచ్చిపోమని చెప్పి చంపేస్తున్నారు. ఇలాంటి రకరకాల డ్యూయల్ రోల్ మెంటాలిటీ స్టేట్ చాలా బలంగా ప్లే చేస్తోంది ఏపీలో. అందుకని ఏపీని ఎంచుకున్నారు వాళ్ళు. అది కూడా ఎన్డీఏ గవర్నమెంటే కదా. కాబట్టి వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవహారము, వాళ్ళని అర్థం చేసుకుని నడిచే యంత్రాంగము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చెలరేగుతున్నారు. కానీ నిజానికి సాయుధ పోరాట విరమణ అని వాళ్ళు చెప్పినా అంగీకరించడానికి జనాలు సిద్ధంగా లేరు. మమ్మల్ని మేమేదో మా బతుకులు మేము బతుకుతున్నాం, మీరు వచ్చి మాకు తిరుగుబాటు వేదాంతాన్ని నేర్పి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. తీరారు మేము రోడ్డు మీదకి వచ్చాక మీరు సరెండర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతామంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఒక లెటర్ వచ్చింది నిన్న మొన్న. ఒక ఆదివాసీ ఆవిడ రాసినటువంటి లెటరు. అలా జనాలు కోరుకోవటం లేదు వీళ్ళు వెళ్ళిపోవాలని. వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, జనం తప్పుపడుతున్నారు. ఈ గందరగోళం అంతా నడుస్తోంది ఆ మూమెంట్లో. ఈ గందరగోళంలో వీళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో, వీళ్ళు అనుకుంటున్న పద్ధతిలో ఉంటుంది అది అనుకోవడం భ్రమ. అలా ఉండదు. వాళ్ళు ఉంటారు. ప్రజా ఉద్యమాలు ఉంటాయి. ప్రజలకి కష్టాలు ఉన్నంతకాలం ప్రజా ఉద్యమాలు ఉంటాయి. ఉద్యమాలతో ఫలానా పేరున్నటువంటి, ఫలానా ఫోటోలో ఉన్నటువంటి మావోయిస్టే ఉండడు. ఇంకెవరో వచ్చి ఆ ప్లేస్ని భర్తీ చేసి అక్కడ ఉండి పని నడిపిస్తారు. కాబట్టి ఈ ఎన్కౌంటర్ల హత్యలు ఇవన్నీ చేసేసి 4 ఇళ్ళు కూడగొట్టేసి ఉద్యమాన్ని మేము అదుపు చేసాం, తొక్కేసాం, నలిపేసాం అనుకుంటే అది సెల్ఫ్ గందరగోళమే అవుతుంది తప్ప దానిలో ఏమాత్రము వాస్తవాలు ఉండవు. నిజానికి ఈ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఓవరాల్గా ఈ ఉద్యమం ముగిసినట్టు అనుకోవచ్చా? ముగిసినట్టు కాదండి. ప్రపంచంలో సమస్యలు ఉన్నంతకాలం అది బతికే ఉంటుంది. దానిలో ఎటువంటి తేడా కూడా లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.